స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ సోమిడి హనుమాన్ గుడి పరిధిలో 40 లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీనాథ్ తానాజీ వాకడే సోమిడి ప్రజలకు బతుకమ్మ ఆడుకునే చెరువు పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరగా వెంటనే అధికారులతో కలిసి చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రతి ఏటా బతుకమ్మ పండుగ రోజున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళా మండలు సంతోషకరమైన వాతావరణంలో బతుకమ్మ ఆడాలంటే చెరువు పునరుద్ధరణ కావలసిన విధులు నిధులు వెంటనే అమలు చేసి వచ్చే బతుకమ్మ నాటికి చెరువు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్గత సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి నాణ్యత పాటిస్తూ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమిడి నుండి కాజీపేట రోడ్డు అసంపూర్తిగా ఆగిన రోడ్డు పనుల్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిశీలించారు. జై డైనింగ్ జై డైనింగ్ ఫోన్ లేక ఫోన్ మీ పేరు, మీ యొక్క భార్య పేరు, మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోండి. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త గూడూరు గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఆంజనేయ స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో భక్తాంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు నవగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు మొదటి రోజు ప్రారంభమైనవి. ఈరోజు గౌరీ గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, యాగశాల ప్రవేశము, ఆవాహిత మండపారాధన, అగ్ని ప్రతిష్ట ఇత్యాది హోమాది కార్యక్రమములు మరియు విగ్రహాలకు జలాదివాసం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఇటు కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఆ యొక్క భక్తాంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ సమస్త గ్రామ ప్రజలపై ఉండాలని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. ఉదయము కార్యక్రమాలు ఆవాహిత మండపారాధన జరుగుతుంది. అదేవిధంగా విగ్రహాలకు ధాన్యాదివాసము అంటే విగ్రహాలను పూర్తిగా ధాన్యంలో కప్పి ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలము విగ్రహాలను పుష్పాలతో ఫలాలతో పూర్తిగా నింపి ఉంచడం జరుగుతుంది. ఆ తదుపరి రోజున సోమవారం రోజున ఉదయం 8:05 సుముహూర్త కాలమున విగ్రహ ప్రతిష్ట మరియు స్థిర యంత్ర ప్రతిష్ట జరపబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలని తెలుపుచున్నాము. జై శ్రీరామ్.